Hello everyone, welcome back to our channel. హలో అందరికీ ఈ రోజు నా ఛానల్ కి తిరిగి స్వాగతం. సింపుల్ మరియు టేస్టీ పచ్చి శనగ పప్పు కొబ్బరి కర్రీ తయారు చేద్దాం. దయచేసి ఒకసారి ప్రయత్నించండి, మిస్ అవ్వకండి. సో ఈ కర్రీ కోసం మనం ఒక కడాయిలో కొంచెం ఆయిల్ అండ్ ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాం. ఆవాలు, జీలకర్ర, వైట్ ఉరద్దాలు, బ్లాక్ ఉరద్దాలు ఇలా అన్నీ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కర్రీ లీవ్స్ అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత మనం ఇందులోకి ముందుగానే టమాటోస్ అవైలబుల్గా లేవు కాబట్టి మనం టమాటోస్ని డ్రై చేసుకొని స్టోర్ చేసుకున్నాం. సో అది ఇందులోకి వాడుతున్నాము. మనం రెగ్యులర్గా టమాటోస్ అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసేసుకోవచ్చు. చిన్నవి 2 కానివ్వండి, పెద్దది ఒక టమాటో అట్లా యాడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇందులోకి మనం వేడి నీళ్ళలో ఉడకపెట్టుకొని వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇందులోకి యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు, టేస్ట్కి సరిపడా పసుపు యాడ్ చేసుకొని కలుపుకుందాం. తర్వాత కూరకి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత ఏం చేద్దామంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి, ఒక 1.5 గ్లాస్ వరకు. ఇక్కడ డ్రై టమాటో తీసుకున్నాం కాబట్టి రెగ్యులర్గా తీసుకున్న వాటర్ క్వాంటిటీ కాకుండా కొంచెం ఎక్కువ తీసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇంకా కూర ఉడికిన తర్వాత సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇక్కడ లాస్ట్లో మనం కోకోనట్తో గార్నిష్ చేసేసుకుంటున్నాము. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి పచ్చి శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ లాస్ట్లో మనం కొద్దిగా కిచెన్ కింగ్ మసాలా యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నాము. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఈ ఛానల్. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి ఈ సింపుల్ కర్రీని ప్రయత్నించండి. మరియు మేము నిన్న ఒక సింపుల్ ఫ్రై రెసిపీని కూడా అప్లోడ్ చేశాము. అది పనస గింజల ఫ్రై. ఒకసారి వీడియో చూసి ప్రయత్నించండి.